ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గుండాల అంబరామలింగేశ్వర స్వామి ఆలయం కోనేరులో 2 రోజుల క్రితం పడిపోయిన విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. జేపీ నగర్ హాస్టల్లో చదువుకుంటున్న ఉమేష్ మహాశివరాత్రి సందర్భంగా కోనేరులోకి దిగి గల్లంతయ్యాడు. విద్యార్థి ఆచూకీ కోసం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, అధికారులు కష్టపడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. కోనేరు పక్కన మరొక కోనేరు ఉండటంతో ఆ కోనేరు నీటిని తోడేయగా 10 ఫీట్ల లోతులో మృతదేహం కనిపించింది. దీంతో ఆలయ ప్రాంగణంలో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు మృతదేహాన్ని చూసి బోరున వెలిపించారు. ద్వారా మెసేజ్ వచ్చింది, ఇక్కడ విక్టిమ్ పడిపోయాడు. దాని ద్వారా మా టీం కమాండర్ కృష్ణ అవుతారు సార్, ఇన్స్పెక్టర్, ఆయన ద్వారా మేము వచ్చి ఇక్కడ లొకేషన్ పరిశీలిస్తే ఇక్కడ స్నానాల్లో మునిగిపోతే చనిపోయారని తెలిసింది. అందువల్ల నిన్న వచ్చి సెర్చ్ చేసి చూసాము. వాటర్ డెప్త్ ఎక్కువ ఉంది, దీని గురించి ఎవరికి అవగాహన లేదంటున్నారు దీని గురించి. అందువల్ల నిన్న దిగి సెర్చ్ చేసాము. నిన్న చేసినంత లాగేసి సెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చేసాము. ఈరోజు కూడా సెర్చింగ్లో వాటర్లోనే ఉంది సార్. అంటే వాటర్ అది ఎంత లోతుందనే తెలీదు, వాటర్ వస్తూ ఉన్నాయి, దానిలోనే డెడ్ బాడీ ఉంది.